క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము అంటే ఏమిటి అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సంఘము అంటే ఏమిటి? సంఘము అంటే ఆత్మ సంబంధమైన మందిరము అని గత వారమందు మనము ధ్యానం చేసుకున్నాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివి ధ్యానము చేసినాం. అదే కోణములో ఎఫెసీ పత్రిక 2:19 నుండి 22 వరకు కూడా మనం చదివి కొంత మట్టుకు మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ దినమందు ప్రత్యేకించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా మీ బైబిల్ తెరవండి, ఆ వచనం వైపు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని రాయబడింది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదములకు నాయన వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని దీవించి నీ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని అందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగము దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతూ రండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో 3 మాటలు రాయండి. 19వ వచనములో 3 మాటలు రాయండి. 1వదిగా మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. 1వదిగా మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. 2వదిగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. 2వదిగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. 3వదిగా దేవుని ఇంటి వారునై ఉన్నారు. 3వదిగా దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈ 3 విషయాలు ఈ 19వ వచనములో మనకు కనిపిస్తాయి. 1వదిగా మనం రాసుకున్నాం, పవిత్ర గ్రంథములో ఇలా ఉంటుంది. పవిత్ర గ్రంథములో ఇలా ఉంటుంది. అందుచేత మీరు ఇక మీదట పరాయి వారు కారు, బయటి వారు కారు అని. పరాయి వారు కాదు, బయటి వారు కారు అని పవిత్ర గ్రంథము మనకు చెబుతూ ఉంది. ఎలా పరాయి వారు కాదు అంటే గుర్తుపెట్టుకుందాం. వచనము చదువుకుందాం. వచనం 12 చూడండి. 12వ వచనములో రాయబడిన మాట. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహాపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. మొదటి మాట మనం ఏం రాసినాము?
మొదటి మాట మనం ఏం రాసుకున్నామంటే, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అని రాసుకున్నాం. దీనికి ఆపోజిట్గా, దీనికి వ్యతిరేకంగా వచనం 12లో మనం చదువుకున్నాం. ఆ కాలమందు అన్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహాపౌరులు కాక, ఆ కాలమందు ఇశ్రాయేలు సహాపౌరులు, వారు దేవునికి చెందిన వాళ్ళు, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు. అందుకే ఈ మాట రాశాడు, సహాపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారును, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి అని అన్నాడు. లోకమందు దేవుడు లేని వారునై ఉన్నారంట. లోకములో దేవుడు లేడు అని చెప్పుకునే వారితో సమానులు మీరు. అలా చెప్పుకునే వారితో సహవాసం చేశారు మీరు. మీరు పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారు, పరజనులు మీరు. మీకు నిరీక్షణ లేదు, మీకు దేవుడు లేడు, మీరు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినాడు. దేవుణ్ణి ఎరకముందు మనము దేవుని ఎరకముందు మనము ఇశ్రాయేలులతో పౌరులం కాదు, వారితో మనం సమానులం కాదు. ఎందుకంటే వారికి మనకు సంబంధము లేదు, వారికి మనకు పొత్తు లేదు. వారితో సహవాసం చేయాలంటే వారు సహవాసం చేయరు మనతోనికే. వారి ఓద వేరు, మన ఓద వేరు. వారి యొక్క అంతస్తు వేరు, మన యొక్క అంతస్తు వేరు. మనమేమో పరదేశులం, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడే లేడని చెప్పుకునేటువంటి అలాంటి మనం. అంత మాత్రం కాకుండా క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు భక్తుడు గత జీవితం గురించి వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. గత జీవితంలో మనం కూడా అలాంటి వాళ్ళమే కదా. నిన్న ఉదయకాలం వేళలో ఒక యవనస్తుడు ఆ బైక్ ఆపి ఎక్కాడు. ఎక్కిన తర్వాత నేను మాటకు మాట కలుపుతూ అలా అన్నాను, నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు ప్రార్థనకి వెళ్తావా, నీకు ప్రార్థనకు పోయే అలవాటు ఉందా అంటే, లేదన్నా, సంవత్సరానికి ఒకసారి వెళ్తాను అన్నాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్తాను, ఇంకా వెళ్ళను. ఆదివారాలు పోను, పండగలకు పోను, పబ్బాలకు పోను, పోయేది మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఎందుకు అలా అంటే ఏమో, ఎందుకు అలా అంటే ఏమో, అలా అలవాటు అయిపోయింది. అవునా, అలా అలవాటు అయిపోయింది. ఏమి సంఘాలు లేవా? సంఘాలు 3 ఉన్నాయి. సంఘాలేమో ఊర్లో 3-4 ఉన్నాయి. పోయేది మాత్రము సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఎలా అంటే వాక్యం చెబుతున్న మాట, క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి. క్రీస్తుకు దూరంగా, లోకానికి దగ్గర, క్రీస్తుకు దూరంగా అపవాదికి దగ్గర అయిన వాళ్ళు ఎంతోమంది ఈ లోకములో, ఈ భూమి మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో చాలా మంది కూడా కదా నెలకొకసారి వచ్చేటోళ్ళు ఉన్నారు. అవునా, వారం తప్పించి వారం వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పండగలకు మాత్రమే వచ్చే వాళ్ళు ఉన్నారు. అవునా, ఇలాంటి వారు లోకానికి దూరమైన వాళ్ళే. గత జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కనుక వాళ్ళకేమి దేవుని ఆశీర్వాదాలు ఉండనే ఉండవు. లోక ఆశీర్వాదం ఉండొచ్చు ఒకవేళ, కానీ దేవుని ఆశీర్వాదం ఉండదు అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి వాళ్ళు మరి అలా ఉంటిని మీరు అన్నాడు అన్నమాట. వచనం 19 చూడగా, మీరిక మీదట అన్నాడే. మీరిక మీదట అంటే ఇక మీరు వాళ్ళు కాదు, మీరు ఇప్పుడు పూర్తిగా మార్పు చెందినారు, మీరు పూర్తిగా ఇప్పుడు మారు మనసు పొందినారు. మీరు అలాంటి వారు కాదు, మీరు అలాంటి వారు కాదు అని చెప్తూ ఏమంటున్నాడు?
పరజనులను పరదేశులై ఉండక అన్నాడు. మీరు అమ్మాట చూడండి, మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక, మీరు అలా ఉండక ఇలా ఉండండి అన్నాడు. ఎలా ఉండమని చెప్పినాడు? రెండవదిగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను అన్నాడనమాట. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, పరిశుద్ధులతో మీరు కలిసిపోయినారు. వారికి పరిశుద్ధులకు ఒక పట్టణం ఉంది, అది ఒక పట్టణము, వారితో మీరు కలిసిపోయినారు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎలా అంటే చూడండి, పవిత్ర గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మీరు పవిత్రులతో కూడా దేవుని రాజ్యములో సాటివారే, సాటి పాలివారే, సాటి పౌరులే అన్నాడు. ఈ మాట మరల మీరు వినాలి. మీరు పవిత్రులతో కూడా దేవుని రాజ్యములో సాటి పౌరులే అని జ్ఞాపకం చేసినాడు. దేవుని రాజ్యములో దేవునికి ఒక రాజ్యం ఉంది. దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని దేవుని నమ్మిన వారికి ఆయన ఇస్తాడు. అర్థం చేసుకోండి. దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని దేవుని నమ్మిన వారికి ఆయన ఇస్తాడు. ఆ రాజ్యంలో ప్రవేశించేది ఎవరు? రాజ్య సంబంధులే కదా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే కదా, అనగా పరిశుద్ధపరచబడిన వాళ్ళే కదా. ఆ పరిశుద్ధ రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించేది అనేది మనము గుర్తుంచుకోవాలి. ఇక ఇది ఒక నగరానికి లేక దేశానికి చెందడం గురించి ఈ మాట పౌలు భక్తుడు రాసినట్టుగా మనము చూద్దాం. చూడండి, గలతీ పత్రికలు రాయబడిన మాట గుర్తు చేస్తాను. 4వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చూడగా, అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అన్నమాట వ్రాయబడి ఉంది. పైనున్న యెరూషలేం గురించి రాయబడి ఉంది. యెరూషలేం ఎక్కడ ఉంది? యెరూషలేం ఎక్కడ ఉంది? పైన ఉంది. అవునా? ఈ భూమి మీద ఒక యెరూషలేం ఉంది. ఆ యెరూషలేములో ఇశ్రాయేలీయులు ఉన్నారు. యెరూషలేములో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈ యెరూషలేం కాదు కానీ పైనున్న యెరూషలేము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇది గుర్తుంచుకుందాం. పైనున్న యెరూషలేము అనే మాట మనం చూస్తాం. ఈ యెరూషలేము ఎందరికి? ఈ యెరూషలేం ఎందరికంటే పరిశుద్ధులకు మాత్రమే యెరూషలేం. అందులో పరిశుద్ధులు మాత్రం నివసిస్తారు ఆ యెరూషలేములో. అది మనకు స్వాతంత్రముగా ఉంది అన్నమాట వ్రాయబడి ఉంది. అది మనము గుర్తుంచుకోవాలా. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కూడా చూడాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం అని వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము అని ఉంది. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నదంట. అవునా? పౌరస్థితి గ్రీకులో పోలియటుమా అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే స్వదేశం. మన స్వదేశం ఎక్కడ ఉంది? అవునా? మన స్వదేశం ఎక్కడ ఉంది? అది పరలోకమందుంది అన్నాడు పౌలు. పరలోకమందుంది. క్రైస్తవులు ఈ లోకానికి చెందిన పౌరులు ఏమాత్రం కారని పౌలు నొక్కి చెప్తున్నాడు. ఈ భూమిపై వారు యాత్రికులు, పరదేశులుగా ఉన్నారు. ఈ భూమిపై మనమందరం కూడా యాత్రికులం, పరదేశులమై ఉన్నాం అని
పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మన స్వదేశం ఇది కాదు, మన స్వదేశము పరమందుంది, పరలోకమే మన స్వదేశము, అదే మన సొంత దేశము అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనములో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 16వ వచనం చదవాలి. 16వ వచనములు రాయబడిన మాట, అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. అయితే వారు అనే మాట ఉంది కదా, ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు అంటే విశ్వాస వీరులు. ఎవరు వాళ్ళు? విశ్వాస వీరులు అన్నమాట. విశ్వాస వీరులు అనగా విశ్వాసములో ముందు కొనసాగిన వాళ్ళు, విశ్వాసం కలిగి ప్రాణం పెట్టిన వాళ్ళు, విశ్వాసం కలిగి సమాధి చేయబడిన వాళ్ళు, విశ్వాసం కలిగి వీరు దేవుని రాజ్యాన్ని చూచిన వాళ్ళు. విశ్వాసులు అనే మాట కనిపిస్తుంది, విశ్వాసం గలవారు. అవునా? ప్రతి వచనం కనిపించే మాటనంటే విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసం లేకుండా ఇట్లా రాయబడింది కదా. వారు విశ్వాసులు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. అవునా? మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. విశ్వాసులు కోరవలసిన దేశం ఏంటంటే పరదైసు, పరలోకం. నువ్వు విశ్వాసమైతే కనుక ఒకవేళ నువ్వు పరలోకాన్ని కోరుకోవాలా? మనమందరం విశ్వాసమైతే కనుక మనం కోరుకోవాల్సింది పరలోకాన్ని, భూలోకాన్ని కాదు. భూలోక ఆశలు, భూలోక తలంపులు, భూలోక అలవాట్లు కాదు, పరలోకాన్ని మనం కోరుకోవాలి. వారు కోరుకున్నారు అట్లా. వాక్యం చెబుతుంది ఆ మాట. పరలోక సంబంధమైన దేశం వారు కోరుచు ఉన్నారు. మనమేం కోరుకుంటున్నాం? భూలోక రాజ్యాన్ని కోరుకుంటున్నామా? నరకలోకాన్ని కోరుకుంటున్నామా? లేదా ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసుల వీరుల యొక్క వారు కోరుకున్నటువంటి దేశాన్ని కోరుకుంటున్నామా? ఆ దేశం ఎటువంటిది? ఆ దేశం ఎలా ఉంటుంది? వాక్యమే చెబుతున్నమాట. వాక్యమే చెబుతున్నమాట. చూడండి, చివరి లైన్లో రాయబడింది, ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచినాడు. దేవుడు సిద్ధపరిచిన పట్టణం అది 12 ముత్యములతో కట్టబడిన పట్టణం, బంగారు వీధులతో అలంకరించబడిన పట్టణం. ఆ పట్టణాన్ని వారు కోరుకున్నారు. మన పట్టణము, మన దేశము, మన రాష్ట్రము, మన గ్రామము, మన మండలము ఇవన్నీ కూడా మట్టితో మిళితమైపోయినటువంటిది. అవునా? బయటికి వెళ్తే మట్టి, బుడద, రోడ్లు మట్టి, గాలితో వచ్చేటువంటి మట్టి. కానీ దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యం, ఆ పట్టణం మాత్రము 12 ముత్యములతో కట్టబడిన పట్టణము, బంగారు వీధులు. వీధులు ఏంటంట? వీధులు బంగారు, పట్టణము ముత్యములతో కట్టబడింది. ఆ రాజ్యములో సూర్యుడైనా చంద్రుడక్కర్లేదు, యేసుక్రీస్తే గొర్రెపిల్లనే ఆయన ప్రకాశిస్తాడు. ఆకలి దప్పు లేని ఆనందరాజ్యం, ఆ పరలోకం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దేశం కోసమై మనము ఎదురు చూచేవారుగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. మరలా జ్ఞాపకం చేస్తాను, ఆకలి దప్పులు లేని ఆనంద రాజ్యము, రోగాలు లేని రాజ్యం. అవునా? ఇవేవి కూడా ఉండవు అక్కడ. భార్య అని, భర్త అని, పిల్లలు అని, తల్లిదండ్రులు అని అవే ఉండవు అక్కడ. మనమందరము ఏకముగా
దేవుని పోలి ఉందుము. ఆ పరలోకం కావాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించి భక్తి జీవితంలో బలపడితే గనక అలాంటి వారికి దేవుడు ఆ రాజ్యాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది. ఇంకా ఇలా రాయబడింది వాక్యములో చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుదాం. ఎబ్రీ పత్రిక 12:22 నుంచి 24 వరకు. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 4 వచనాల్లో లేదా ఈ 3 వచనాల్లో మనకు కనిపించినటువంటి మాట ఏమిటంటే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం వచ్చింది దేనికోసం అంటే ఏదో కాలయాపన కోసం కాదు, ఏదో వచ్చిపోదాం, పాటలు పాడితే విందాం, వాక్యం చెప్తే విందాం, లేచిపోదాం అనేది కాదు. దేవుడు మనకు అతి శ్రేష్టమైన దేశాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. జీవం గల దేవుని పట్టణము, అది పరలోక యెరూషలేము, వేవేల కొలది దేవదూతల యొద్దకు మనం వెళ్తాము అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మనం వెళ్తామంట, వారి మహోత్సవమునకు మనం వెళ్తామంట, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు మనం వెళ్తామని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునొద్దకు మీరు వచ్చి ఉన్నారు అని బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా వివరణ ఇందులో మనకు కనిపిస్తుంది, కానీ ఈ మాటలు చాలు మనం పరలోకానికి పోవడానికి. ఈ మాటలు వింటే చాలు మనం పరలోకం పోతాం, దాన్ని గ్రహిస్తే చాలు పరలోకం పోతాం, ప్రభు యుద్ధకు వస్తే చాలు మనం పరలోకానికి పోతాం అనేది దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది. ఆయనతో సహవాసం చేయాలి, ఆయన రక్తమును కడగబడినప్పుడు మనకు దేవుడు ఇట్టి పరలోక భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడని వాక్యం చెబుతుంది. చివరి మాట ఏమిటంటే దేవుని ఇంటి వారిలో మనం దేవుని ఇంటి వారమై ఉన్నాం అని వాక్యం చెబుతుంది. పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా దేవుని ఇంటి వారు. దేవునికి ఒక ఇండ్లు ఉంది, ఆ ఇంటి వారం మనము అనేది వాక్యం చెబుతుంది. ఏ ఇంటి దానవు నువ్వు అంటే ఏం చెప్తాం? ఏ ఇంటి వాడవు నువ్వు అంటే మనం ఏం చెప్తాం? ఈ భూలోక పరంగా నేను పలాని ఇంటికి చెందిన వాడను, అవునా? నేను పలాని గోత్రానికి చెందిన వాడను, పలాని కుటుంబానికి చెందిన వాడను నేను అని చెప్తాం. అయితే వాక్యం చెబుతుంది క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా దేవుని ఇంటికి చెందిన వాళ్ళు అనే మాట వ్రాయబడి ఉంది. మనమందరం కూడా దేవుని ఇంటికి చెందిన వాళ్ళం. దేవునికి అటు గృహం ఉంది, అవునా? యేసు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతూ, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను స్థలమును మీరును ఉండులాగున మరలా వస్తాను, నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఆ వచనాల్లో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇప్పుడు పరలోకమందు మన కోసమై స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక గృహాన్ని కడుతూ ఉన్నాడు. ఆ గృహములో మనం ఉండాలని ఆయన కడుతూ ఉన్నాడు. ఆ గృహంలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద క్రీస్తు యేసునందు విశ్వాసము ఉంచాల. అప్పుడు మనము ఆయన కట్టే గృహములో మనం ఉంటాం. ఆయన కట్టే గృహం ఎలా ఉంటుంది? దేంతో కడతాడు ఆయన? రాళ్లతో కడతాడా? ఇటుకలతో కడతాడా? సిమెంటుతో కడతాడా?
అవునా? ఇలాంటి బండలు వేస్తాడా ఆ ఇంట్లో? కాదు కదా. మనం చెప్పుకున్న ముందే 12 ముత్యములతో కట్టబడిన పట్టణము, బంగారు వీధులు కదా. ఇలాంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ రాజ్యానికి తగినట్టుగానే మనము బ్రతకాలా, ఆయనకు తగినట్టుగా మనం బ్రతకాలి. అప్పుడు ఆ రాజ్యములో మనము ఉంటాము. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా బతికితే, ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రార్థనకు వస్తే గనక ఆ రాజ్యములో, ఆ పట్టణములో మనం ప్రవేశించలేము అనేది మనము గుర్తుంచుకోవాలి. ఇవి బైబిల్లో మనం చూస్తాం. ఇంకా కొన్ని 2 వచనాలు చూసి మనం ముగిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఇట్లా అన్నాడనమాట. జ్ఞాపకం చేస్తాను. 2వ పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు చదవాలి. 2వ పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు చూడండి. 17, 18 వచనాలు 16 నుంచి కలిసి ఉన్నాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు అనే మాట రాయమని. చెప్పిన వారెవరు? సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? అంటే నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని చెప్తున్నాడు ప్రభు. నేను మిమ్మును చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. చెప్పేది ఆయన, నేను కాదు. అవునా? చెప్పేది ఎవరు? దేవుడు. మాట్లాడేది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ మాటలు మనము గ్రహించాలా అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11 వచనం 12 వచనం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 కలిసి ఉన్నాయి. పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ మాటల చేత ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు మరి ప్రభువు రాకడ కోసమై మనము బతికే వారిగా ఉండాలని దేవుని వాక్యం బాగా మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఎఫెసు పత్రిక 2:19లో మనము 3 విషయాలు జ్ఞాపకం చేశాను. 1వదిగా మనం చదువుకున్న మీరు రాయబడిన మాట ఏంది అక్కడ? మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక అన్నాడు అన్నమాట. ఉండాల్సిన 2 ఉన్నాయి. ఏంటివి 2? పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, 2వది దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఒకటి ఉండక అని ఉంది, 2వది ఉండండి అని ఉంది. అవునా? ఉండక ఏమిటి? ఎలా ఉండకూడదు మనము? పరదేశులను పరిజనులై ఉండక అన్నాడు అనమాట. కాబట్టి ఉండాల్సిందంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉండండి, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉండండి. 2వది దేవుని ఇంటి వారునై ఉండండి. ఉండాల్సినవి 2, ఉండకూడదేమో 1. అది ఉండకుంటే చాలంతే. ఈ రెండిట్లో మనం ఉంటాం. అవునా? లోకములు ఉండకుండా ఉంటే కనుక మనము దేవునితో
దేవుని రాజ్యంలో ఉంటాం. మనం లోకంలో ఉంటే కనుక ఈ దేవుని రాజ్యము, పరలోకము, పరదయస్సు ఇవన్నీ కూడా మనకు దొరకవు. ఒకటి విడిచిపెడితే రెండు మనం పొందుకుంటాం. ఒకటి మనం పట్టుకుంటే కనుక రెండు మనం విడిచిపెట్టబడతాం. కాబట్టి మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగమై రక్తమంత కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ఆ ప్రభువు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనము రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు పొంది ప్రభునకు మన హృదయం ఇస్తే గనక మనము పరిశుద్ధులతో ఏకపట్టణ స్థలమై ఉంటాం. దేవుని రాజ్యములో మనము ఉంటాం. అలా లేకుండా లోకాన్ని ప్రేమించి లోకపు ఆశలు కలిగి జీవిస్తే గనక పరలోకం పోతుంది. మరి దేవుని రాజ్యం మనకు దొరకదన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునకు మన హృదయం అప్పగించి ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. విన్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసికి ఆదరణ కలిగించి నీ రాజ్యం చేర్చుకోమని, అందరిని దీవించి పంపుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.